సో మరొకసారి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అఖండ తాండవాన్ని బిగ్ స్క్రీన్ మీద చూసి సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. అండ్ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఓం నమ శివాయ, జై హనుమాన్, జై భారత్, జై అఖండ, జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టీం అందరికీ. స్పెషల్ థ్యాంక్స్ టు బోయపాటి గారు. ఈ మ్యాజిక్ ఆల్వేస్ ఇలానే క్రియేట్ చేయాలి, ఇలానే కలెక్షన్ల వర్షం కురిపించాలి, ఇలానే అద్భుతమైన అఖండమైన విజయాలు అందుకోవాలి కాంబినేషన్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నందమూరి నటసింహం బాలయ్య బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. ఇక్కడికి విచ్చేసిన బాలయ్య బాబు గారి అభిమానులకి అండ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బాలయ్య బాబు గారు. ముందుగా విల్ గివ్ ఇట్ టు రచ్చ. ఎస్. హరహర మహాదేవ్. ఇదే నాదం సినిమా థియేటరు. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడను. ఇది సక్సెస్ షాట్, ఇది తాండవం షాట్ మాత్రం చెప్తా. మనకు సినిమా చూసినంత వరకు మీరు అందరూ ఇది సినిమా అనేది ఇవన్నీ భావన అనేది అన్నీ చెప్పిళ్ళు. బాలయ్య బాబు గారి గురించి ఒక్క విషయం చెప్తాను నేను. బాలయ్య బాబు గారికి నటనలో మన ఇండస్ట్రీలో పోటీ లేదనేది మనందరికీ తెలుసు. కానీ బాలయ్య బాబు గారే నటనలోనే పోటీపడి నటించిండు. అతనే నటించడానికి పోటీపడి నటించింది అఖండవం. ఎందుకంటే అఖండ తాండవంలో నటిస్తే జరగదు, అణువు తను ఫీల్ అవుతే, అణువు భక్తితో మునిగి తేలితే తప్ప ఆ అఖండ క్యారెక్టరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఒక్కొక్క నటన చేసిన చలిలో కావచ్చు. చలి ఏంటిది, నేను చేసేది నటన. ఒకటే చెప్తున్నా, తెలుగు మన టాలీవుడ్లో నందమూరి తారక రాముడు ఎలా అయితే బాధ్యతగా మనకు సినిమాలు అందించాడో, తనయుడుగా సినిమాలు అది సాంఘికమైన అది ఏ పాత్రలైనా చేస్తూ ఈరోజు అఖండ తాండవం ద్వారా అతనికి కావలసిన స్థానంలో కూర్చొని మన చేత గౌరవింపబడుతున్నాడు. అది నందమూరి తారక రాముడు తనయుడిగా బాలకృష్ణ గారికి ఇది చెందింది, అర్హత కలిగింది, ఈరోజు తెలిసింది. అందుకే మనం ఫీల్ అవుతున్నాం. ఇక ఒకటే చెప్తా, ఇది సక్సెస్ షాట్. అమ్మా తెలంగాణ ఆడబిడ్డలారా, అక్క చెల్లెలారా, తమ్ముళ్ళారా, మన సర్పంచ్ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. ఇక మీరు కదిలి సినిమా థియేటర్లో పోతే ఈ సినిమాని గెలిపిస్తే మన అందరం కూడా సినిమా కాదమ్మా ఇది మన పిల్లలకు, మన ఆడబిడ్డలకు, మన తల్లిదండ్రులకు అందరితో పాటు చూసే ఒక బాధ్యతతో కూడినటువంటి సినిమా మనకు బాలయ్య బాబు గారు, బోయపాటి గారు, తమన్ గారు ముగ్గురు కలిసి మనల్ని అందరికీ ఏం చెప్పాలో, ఏది చెప్పాలో, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తాం, ఇది కాకపోతే ఇంకేది చెప్తాం అని ఒక భావనతోటి మనకు అందించినటువంటి చిత్రాన్ని మనమే చూడాలి, మనమే విజయవంతం చేయాలి. ఆడబిడ్డలకు, అక్క చెల్లెలకు, ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను విన్నవించుకునేది మాత్రం ఇది ఒకటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఫన్ జనరేట్ చేస్తూ ఉంటారు మీరు, కాకపోతే ఎమోషనల్గా చూసాం ఈ సినిమాలో. సో చాలా బాగా చేశారు. అండ్ నా డిఓపి సంతోష్ గారు.